భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి చిత్రమే కూలీ చిత్రం. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ కూలీ కలెక్షన్ రూపంలో సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయలు గ్రాస్ రూపంలో ఈ సినిమా కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు అసలు కూలీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది, ప్రీ బిజినెస్ ఈ సినిమాకి ఎంత జరిగింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఈ సినిమా ఇంకెంత కలెక్ట్ చేయాలి, ఈ సినిమా లాభాల బాటలో పయనించేటువంటి అవకాశం ఉందా లేదా ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలను మిగిల్చబోతుందా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కూలీ డే 12 బాక్స్ ఆఫీస్ 500 కోట్ల క్లబ్ లో కూలీ. రజనీకాంత్ మూవీ ఇంకా నష్టాల్లోనే, ఇంకా ఎంత రాబట్టాల్సి ఉంది అనేది ఒకసారి మనం కనుక ఈ సినిమా కలెక్షన్స్ గురించి కనుక చూస్తే కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే తమిళంలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయాయి. ఆంధ్ర నైజాంలో 54 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 30 కోట్ల రూపాయలు, కేరళ ఇతర రాష్ట్రాల్లోని హక్కులు 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ లో 90 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 320 కోట్ల మేర జరిగినట్టుగా ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇక గత 12 రోజుల్లో కూలీ సాధించినటువంటి కలెక్షన్ వివరాల్లో కనుక వెళ్తే తమిళనాడులో 132 కోట్ల రూపాయలు, ఆంధ్ర నైజాంలో 65 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 40 కోట్ల రూపాయలు, కేరళలో 25 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 40 కోట్ల రూపాయల మేర ఈ సినిమా అమ్ముడుపోయింది. అలాగే ఓవర్సీస్ లో కూడా భారీగా కలెక్షన్స్ అయితే రాబడుతుంది. నార్త్ అమెరికా ఇతర దేశాల్లో ఈ సినిమా $20 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో 180 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా 482 కోట్ల రూపాయలు వసూళ్లను రాబట్టినట్టుగా తెలుస్తుంది. గత 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినటువంటి కలెక్షన్ల వివరాలు కనుక నైజాంలో 17 కోట్ల 50 లక్షల రూపాయలు, సీడెడ్ లో 6 కోట్ల 20 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల 50 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్లు, పశ్చిమ గోదావరిలో 2 కోట్ల 50 లక్షల రూపాయలు, గుంటూరులో 3 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2 కోట్ల 80 లక్షల రూపాయలు, నెల్లూరులో 1,60 లక్షల రూపాయలు కలెక్షన్స్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ సినిమా 42 కోట్ల రూపాయల షేర్, 66 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్టుగా తెలుస్తుంది. కూలీ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి కనుక వస్తే ఈ సినిమా 330 కోట్ల రూపాయల షేర్, అలాగే 660 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్ తో వరల్డ్ వైడ్ గా, అలాగే 55 కోట్ల షేర్ లక్ష్యంగా బాక్స్ ఆఫీస్ జర్నీని అయితే మొదలుపెట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల రూపాయలు వసూలు చేస్తే లాభాల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో విడుదలైన నాటి నుంచి కూడా ఈ కూలీ చిత్రం మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. భారీ తారాగణంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ 2 కాగా, మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ చిత్రం. 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకున్నాయి. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా కూలీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతూ ఉంది. మొదటి 3 రోజులు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ తర్వాత వీక్ డేస్ ప్రారంభం అవడంతో కూలీ సినిమా సంబంధించినటువంటి టికెట్ల బుకింగ్ కానీ, అలాగే కలెక్షన్లు కానీ తగ్గుతూ వచ్చాయి. ఇక మొన్న వీకెండ్స్ కనుక చూసుకున్నట్లయితే సాటర్డే సండే అంటే 9, 10వ రోజు చూసుకున్నట్లయితే కాస్త కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు 500 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక దగ్గరగా 180 కోట్ల రూపాయల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది. అంటే 500 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరినప్పటికీ ఈ సినిమా మాత్రం నష్టాల్లోనే కొనసాగుతుంది తప్ప బ్రేక్ ఈవెన్ అయినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా మరింతగా వసూళ్లను కనుక రాబడితేనే బ్రేక్ ఈవెన్ అయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అప్పటికి ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రహ్మాండంగా కలెక్షన్స్ రాబట్టింది. వార్ 2 సినిమాతో పోలిస్తే ఓవర్సీస్ లో
సినిమాకి ఎక్కువ బిజినెస్ జరిగింది. అక్కడ ప్రీ బిజినెస్ జరిగింది, తర్వాత పోస్ట్ బిజినెస్ కూడా అక్కడ బాగానే జరిగింది. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం లాభాల బాటలోకి వెళ్ళలేదు. లాభాల బాటలోకి వెళ్ళాలి అంటే మాత్రం మరో 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఒక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 54 కోట్ల రూపాయలు వెచ్చించి ఏషియన్ సినిమాస్ వారు ఈ సినిమాకి సంబంధించినటువంటి తెలుగు రైట్స్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా 40 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక 13 కోట్ల రూపాయలు కనుక వసూలు చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే బ్రేక్ ఈవెన్ అయ్యి ఆ తర్వాత కరెక్ట్ చేస్తే ఎక్కువగా లాభాల వాటిలో పయనించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనం ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరినప్పటికీ ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అయితే నష్టాలు తప్పడం లేదు. ఈవెన్ వార్ సినిమా కూడా రెండు ఒకటే రోజు రిలీజ్ అయినప్పటికీ ఈ 12 రోజుల కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే వార్ ఏమో 330 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ కూలీ సినిమా మాత్రం 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇక రెండు సినిమాలు కూడా అభిమానుల్ని నిరాశపరిచినప్పటికీ కలెక్షన్లు కాస్త సోసోగా ఉన్నాయి. రెండో వారంలో పెరిగేటువంటి అవకాశం ఉందని చాలా మంది అంచనా వేసినప్పటికీ 9, 10, 11 రోజుల్లో మాత్రం అంతగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా కూడా ఈ ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. సాగ్నిక్ లెక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే కూలీ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయల కలెక్ట్ చేసి గ్రాస్ రూపంలో 500 కోట్ల క్లబ్ లో చేరితే వార్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. కేవలం 330 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక 375 కోట్ల రూపాయల గ్రాస్ రూపంలో కలెక్ట్ చేస్తేనే ఆ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ నిజంగా 375 కోట్లు కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు అని నిర్మహమాటంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా మరో 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా కూడా లాభాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కూలీ చిత్రం. ఇక ఈ సినిమా అయినా సరే 180 కోట్ల రూపాయలు లాంగ్ రన్ లో కలెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అది కూడా ప్రశ్నార్థకంగానే మనం చెప్పుకోవాలి. ఆ సినిమా అంటే వార్ సినిమా అంటే 375 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సింది. కానీ కూలీ చిత్రం మాత్రం 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేస్తే లాభాల వాటిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఈ 180 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయగలదా అంటే అది కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే మొదటి 13 రోజుల్లో అంటే మొదటి 12 రోజుల్లోనే కలెక్ట్ చేయలేకపోయినటువంటి నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 180 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం అంటే అది పెను సవాలుగానే మారేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి విడుదలకు ముందు. అయితే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇంత తక్కువ కలెక్షన్స్ వచ్చిందంటే కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సినిమా కనుక హిట్ టాక్ ని సొంతం చేసుకున్నట్లయితే మాత్రం కథలో కాస్త దమ్ము ఉన్నట్లయితే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది, ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోయేది అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భారీ అంచనాల నడుమ భారీ తారాగణంతో ఈ సినిమా విడుదలైంది. నిజంగా మనం చూసుకున్నట్లు అటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున గారు, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు, శాండల్వుడ్ నుంచి ఉపేంద్ర, ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే మలయాళం నుంచి షాహిద్ షాహిద్, అతని యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది. సో ఇంతమంది భారీ తారాగణంతో జరిగేటువంటి చిత్రం కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో సత్తా చాటలేకపోయిందంటే ఎటువంటి యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్.